ట్రాక్ ఉందో ట్రాక్ సెంటర్ నుంచి 30 మీటర్ తర్వాత 175 180 30 మీటర్ ట్రాక్ అంటే వాళ్ళు యాంగిల్కి ఇలా ఇంపాక్ట్ ఉండట్లేదు. గతంలో ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన మాదిరిగా అన్నపూర్ణమ్మ గేట్ దగ్గర ఇటు సోవలమ్మ గుడి దగ్గర నుంచి మనం అటు బైపాస్ రోడ్డుకి మధ్యలో ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉందో ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర సిటీ అంతా కూడా గ్రో అవుతుంది. కానీ ఇవాళన్న రోజుకి ఇటు మార్కెట్కి వచ్చే ప్రజలందరూ కూడా అటు బైపాస్ రోడ్డుకి వెళ్ళడానికి ఖచ్చితంగా రైల్వే క్రాసింగ్ చేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఆ రైల్వే క్రాసింగ్ చేస్తూ రాజమహేంద్రవరం గ్రేటర్ రాజమండ్రి అవుతుంది. సుమారుగా 10 లక్షల పైన పాపులేషన్ ఉన్న ఈ ప్రాంతాల్లో రాజమహేంద్రవరం మహానగరానికి సిటీ మధ్యలో నిజంగా ఎప్పుడో రావాల్సిన ఫ్లైఓవర్ ఇక్కడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని అటు ఫ్లైఓవర్ తీసుకురావాలా లేకపోతే ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకురావాలనే క్యాలిక్యులేషన్ చేసి ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎవరికైతే బిల్డింగులు పోతున్నాయో వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అని రైల్వే మినిస్టర్ గారి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని 1:3 రేషియోలో ఇక్కడ ఒకవేళ గజం 30,000 రూపాయలు ఉంటే 90,000 రూపాయలు గజం వాల్యూ కట్టే విధంగా, అదేవిధంగా బిల్డింగ్కి కూడా R&B డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారంగా బిల్డింగ్ వాల్యూ కూడా కడతారు. అలా అని చెప్పేసి మొత్తం బిల్డింగులు కూడా ఏమీ కూడా పెద్దగా పోవు, అటు 5 మీటర్లు ఇటు 5 మీటర్లు అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి సమ్మతంతోనే ఏ కార్యక్రమం అయినా ముందుకు తీసుకెళ్తామని మరి తెలియపరుస్తూ, ఇది అన్నపూర్ణమ్మ గేట్ కాకుండా అటు కేశవరం దగ్గర కూడా రాజమహేంద్రవరం నుంచి ప్రజలు ఎవరైనా కానీ అటు సామర్లకోట కానీ అనపర్తి కానీ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కేశవరం రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నారు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్యూర్లోనే శంకుస్థాపన చేసుకుని ముందుకు వెళ్తాము. ఇది కాకుండా జేగురుపాటు దగ్గర 405 రైల్వే క్రాసింగ్ అక్కడ కూడా జగనన్న కాలనీస్ సుమారుగా 4,000 ఇల్లులు దగ్గరగా 4,000 ఇల్లులు రావడం కూడా జరిగింది. సో అక్కడ కూడా ఒక ఆర్ఓబీని తీసుకొచ్చే కార్యక్రమం. ఇది కాకుండా అనపర్తికి సంబంధించి మరి అక్కడ గౌరవ శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి గారు కూడా వారు కూడా పలుమార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ఒక ఆర్యూబీని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. ఇప్పుడు వీరందరూ కూడా రైల్వే అధికారులు సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా విజయవాడ నుంచి రావడం జరిగింది. వీరందరినీ కూడా ఇప్పుడు ఈ మిగతా రైల్వే క్రాసింగ్లు కూడా ఇన్స్పెక్షన్ చేసి మొత్తము డిపార్ట్మెంట్స్ అటు R&B డిపార్ట్మెంట్ అయితే కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా రెవెన్యూ వీళ్ళందరితో కూడా మమేకం చేసుకుని ఎక్కడెక్కడ ఎంతెంత ల్యాండ్ పోతుందో అవి డిమార్కేట్ చేసేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా ఎస్టిమేషన్స్ అప్రూవ్ చేసుకుని అది రైల్వే DRMకి పంపించడం కూడా జరుగుతుంది. అది అతి త్వరలో కంప్లీట్ చేసుకుని దానికి ఎంత అమౌంట్ అయితే వస్తుందో 100కి 100% పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతోనే ఎమ్యూనిటీస్ కానీ రైల్వే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే బిల్డింగ్ కాంపన్సేషన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీకి వైర్ షిఫ్టింగ్ కానీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ ఇవి ఏది ఉన్నా కూడా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తోనే ఈ కార్యక్రమం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అతి త్వరలో రాజమహేంద్రవరం ప్రత్యేకించి ప్రజలకి ఏదైతే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ లేకపోతే మార్కెట్కి వచ్చే ప్రజలకు కానీ వాళ్ళకి త్వరలోనే ఈ యొక్క కళ నెరవేరనుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంకా సరిపోతుంది.
కాదు సోలమ్మ దగ్గర నుంచి అక్కడ చూసేసి అయిపోతుంది కదా.